సాక్షిగా మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు 2024లో బట్టి విక్రమార్కుడు అది కాస్త బోగస్ క్యాలెండర్ అయింది. దీన్ని ఎందుకు చించుతున్నాం అంటే మేము మీరిచ్చిన లెక్క ప్రకారమే ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల జాబ్ క్యాలెండర్ అని అసెంబ్లీ సాక్షి చెప్పారు. తమాషాలు చేస్తురా? గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, జేఎల్ లేదు, డిఎల్ లేదు, డిఎస్ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని మీరు నింపుకొని ఆ పిల్లగాని మీ పిల్లగాని అని చెప్పుకుందని సిగ్గని బియ్యటం లేదా? లేని ఎడల ఈ రోజు కోదండరామి ఆయనకు ఒక వాయిస్ ఇంతవరకు మెసేజ్ పాస్ చేయట్లేదు. ఎందుకు నువ్వు నిన్ను ఎమ్మెల్సీ అయితే గడ్డి పీకడానికి నువ్వు కోదండరావు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉద్యమ టైంలో ఎన్నో కల్లెబొల్లి మోడల్ చెప్పి నీకు పదవి రాగానే మూల కూర్చున్నావు అంటే పిచ్చోళం నిరుద్యోగులు. రోడ్ల మీద కూడా మీ రోడ్ల మీదకి వస్తే మీరు రోడ్ల మీద తిరగరు. మీరు డిబేట్ కి రండి, మేము ఒక నిరుద్యోగం 500 మంది వస్తాం, మీరు రండి, నేను లెక్కలు ఇస్తా, ఆ లెక్క ప్రకారం ఫాలో కాండి. ఈ పిటకథలకి మేము వినటోళ్ళం కాదు, చైర్లకే అంకితమైన. చైర్లు కావాలనుకుంటే పెన్నే పట్టినాం, పెన్ను కావాలనుకుంటే గన్ను కూడా పట్టేటట్టు మీరు తయారు చేస్తారు. గన్ను పడితే అది దేనికి సంకేతం ఇస్తారు? మమ్మల్ని తయారు చేస్తారు మీరు, మేము కావట్లే, మీరు తయారు చేస్తారు రా బాబు. మీరు మంచిగా ఇస్తే మేము హ్యాపీగా ఉంటాం. లేని ఎడల గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రం. మేము మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేసిందంటే ఏం చెప్తారు? ఒక మాటలు ఏమీ చేయలే. నిరుద్యోగ భృతి అన్నాడు, దిక్కు దిగలేదు. అది రాజీవ్ వికాస్ స్కీమ్ అని పెట్టారు, దానికి దిక్కు లేదు. జాబ్ నోటిఫికేషన్ దిక్కు లేదు. ఏం మాట మీద నిలబడ్డావా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే దానికి పోయి నియామక పత్రాలు ఇచ్చి నీ పిల్లగాలని చెప్పుకుంటున్నాం.